నేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు జాతీయ స్థాయిలో రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఇటీవల బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ తరఫున ప్రచారానికి వెళ్లిన లోకేష్ తాజాగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా బీహార్ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఇలాంటి ఆహ్వానం సహజమే అయినప్పటికీ ప్రత్యేకంగా మంత్రి లోకేష్ కు ఆహ్వాన పత్రిక పంపడం విశేషంగా చెప్తున్నారు. బీహార్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు బదులుగా మంత్రి నారా లోకేష్ పాట్నాలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. దీంతో లోకేష్ వాయిస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక ఎన్డీఏలో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర పార్టీ నేతలు హాజరు కావటం పరిపాటి. అదేవిధంగా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కొలుదీరిన సమయంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందుతాయి. ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆహ్వానం అందింది. కానీ యువనేత లోకేష్ను ప్రత్యేకంగా ఆహ్వానించడం పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇది జాతీయ స్థాయిలో లోకేష్ పోషించబోయే పాత్రకు దిక్సూచిగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని మోదీ సైతం మంత్రి నారా లోకేష్ను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఢిల్లీకి ప్రత్యేకంగా రమ్మని పిలిపించుకోవటమే కాకుండా అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే మంత్రి నారా లోకేష్ రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.